దర్శక ధీరుడు రాజమౌళి మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే లేటెస్ట్గా ఆయన తన డ్రీమ్ ప్రాజెక్టుపై అద్దిరిపోయే అప్డేట్ ఇచ్చారు. అదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. రాజమౌళి కెరీర్ బిగినింగ్ నుంచి తనకు సెట్ అయ్యే హీరోలతోనే సినిమాలు చేశారు, విజయాలు అందుకున్నారు. ఫ్లాప్ అనేదే లేని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. తనతో పనిచేసిన ప్రతి హీరో కెరీర్ పరంగా నెక్స్ట్ లెవెల్కు చేరుకున్నారు. పాన్ ఇండియా హీరోలైపోయారు. అంతర్జాతీయంగానూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అదే సమయంలో తన రేంజ్ను పెంచుకుంటూ వస్తున్నారు రాజమౌళి. ఇండియన్ సినిమా రూపురేఖలు మార్చిన ఆయన ఇంటర్నేషనల్ మార్కెట్పై కన్నేశారు. మహేష్ బాబు సినిమాతో ఆ మార్కెట్లో పాగా వేయాలని చూస్తున్నారు. దీనంతటికీ కారణం తన డ్రీమ్ ప్రాజెక్టే. మహాభారతం తీయాలనేది రాజమౌళి డ్రీమ్. దానికోసమే తన రేంజ్ని, మార్కెట్ని విస్తరించాలనే ఉద్దేశంతో ఆ కళాఖండాన్ని తీయడానికి కావలసిన అనుభవాన్ని ఆయన ఈలోపు పొందే ప్రయత్నం చేస్తున్నారు. మహేష్ బాబుతో సినిమా తర్వాత ఎవరితో ఉంటుందనేది ఇంకా క్లారిటీ లేదు. బాహుబలి 3 కూడా ఉండబోతుందనే హింట్ ఆ మధ్య ఇచ్చారు. ఒకవేళ అదే జరిగితే ఆ తర్వాతనే మహాభారతం ఉండబోతుందని చెప్పొచ్చు. అయితే దీనిపై తాజాగా ఓ క్లారిటీ ఇచ్చారు రాజమౌళి. ఇందులో కాస్టింగ్ను రివీల్ చేశారు. నేచురల్ స్టార్ నాని తన సినిమాలో ఉండబోతున్నట్టు తెలిపారు. నాని హీరోగా నటించిన హిట్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్టుగా వెళ్లిన రాజమౌళి మహాభారతంలో నాని ఉంటున్నారా అన్న ప్రశ్నకు ఆ మూవీ ఎప్పుడొచ్చినా కానీ అందులో నాని మాత్రం పక్కా అని చెప్పారు. అయితే అది ఏ పాత్రలో అనేది మాత్రం స్పష్టం చేయలేదు. మహాభారతంలో నాని నటిస్తాడనే విషయం చెప్పి సినిమాకు మాత్రం హైప్ పెంచేశారు. ఆ మూవీకి సంబంధించిన ప్లాన్లో కూడా రాజమౌళి ఉన్నట్టు దీన్ని బట్టి చూస్తే అర్థమవుతోంది. ఇక గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ఈగలో నటించాడు నాని. తాజాగా నాని హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్గా, శైలేష్ కొలను దర్శకత్వం వహించిన హిట్ 3 మే 1న విడుదల కాబోతోంది. దీంతో చిత్ర ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు నాని. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన రాజమౌళి, నాని నుంచి ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. ఆయన ఏ సినిమా చేసినా అది హిట్ అని తెలిసిపోతుంటుంది. కానీ ఇప్పుడు నాని నేను ఆశించిన దానికంటే కూడా ఇంకా చాలా ముందుకు వెళ్ళిపోయాడు. మేం కోరుకుంటుంటాం, మీరు ముందుకు వెళ్తూనే ఉండండి అని తెలిపారు జక్కన్న. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకున్నారాయన. ఇండియన్ సినిమాను గ్లోబల్ వైడ్గా తీసుకెళ్లిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గత కొంతకాలంగా మహాభారతం తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారనే సంగతి మనందరికీ తెలిసిందే. భారతాన్ని సినిమాగా తీయడం తన జీవిత లక్ష్యాల్లో ఒకటని, తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు ఆయన. ఇది ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందో తెలియదు, కానీ సినీ అభిమానులు మాత్రం ఈ ఎపిక్ మైథలాజికల్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే లేటెస్ట్గా మహాభారతం ప్రస్తావన రాగా జక్కన్న ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు. హిట్ 3 మూవీ కాన్సెప్ట్కు తగ్గట్టుగా యాంకర్ సుమా కనకాల స్టేజ్ మీదకొచ్చిన వారిని ఇంట్రాగేట్ చేసింది. ఇందులో భాగంగానే నాని, రాజమౌళిలను కూర్చోబెట్టి సరదాగా విచారించింది. మీరు తీయబోతున్న మహాభారతం సినిమాలో నాని క్యారెక్టర్ ఫిక్స్ అయిందని రూమర్స్ వస్తున్నాయి. ఇది నిజమేనా అని సుమా ప్రశ్నించడంతో దీనిపై స్పందించిన రాజమౌళి డెఫినెట్గా ఆ సినిమాలో నాని ఉంటాడనేది మాత్రం ఫిక్స్ అని సమాధానమిచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న SSMB 29 సినిమా అప్డేట్ ఇవ్వమని అడగ్గా దర్శకుడు నవ్వి ఊరుకున్నారు. మహాభారతం సినిమాలో నాని ఫిక్స్ అని మాత్రం రాజమౌళినే స్వయంగా చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆయన క్యారెక్టర్ ఏంటనేది మాత్రం చెప్పనప్పటికీ జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్లో నాని ఉంటాడని తెలియడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఏ క్యారెక్టర్ సూట్ అవుతుందని ఇప్పటి నుంచే చర్చలు మొదలుపెట్టేశారు. ఎలాంటి పాత్ర ఇచ్చినా న్యాచురల్ స్టార్ ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక మహాభారతాన్ని ఒకే ఒక పార్ట్గా తీయలేమని రాజమౌళి చెప్పడంతో ఆయన మాటలను బట్టి భారతాన్ని తన స్టైల్లో పలు భాగాలుగా రూపొందించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. SSMB 29 సినిమా తర్వాత మహాభారతం ప్రాజెక్టుపై పూర్తి ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తోంది.